తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 92వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల జిల్లా చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ వద్ద ఉన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 92వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కొణిజేటి రోసయ్యది. చీరాల నుండి గెలిచి ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆయన. శాసనసభ సమావేశాలలో ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇచ్చే వ్యక్తి ఆయన. అజాత శత్రువుగా పేరొందిన మహోన్నత వ్యక్తి ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలిపారు. చేయండి మొత్తం చూడండి. అందరికీ నమస్కారాలు. రోసయ్య గారు అంటే ఆషామాష వ్యక్తి గారు. 16 సార్లు బడ్జెట్ పెట్టే అవకాశం ఎవరు దొరుకుతుందో. 50 సంవత్సరాల పైగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఒక సొల్యూషన్స్ లాంటి వ్యక్తి. ఎవరినైనా ఏదైనా మాట్లాడితే స్పాంటేనియస్గా సమాధానం చెప్పగలిగే గొప్ప నేర్పరి. అలాంటి వ్యక్తి చీరాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి చీరాల నుంచి గెలిచిన తర్వాత ఆయన ఒక మంచి స్థానానికి వెళ్ళడం కూడా చీరాల ప్రజలందరూ మనందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఈరోజు వారు ఏ రకంగా అయితే ముందుకెళ్ళి ఈ యొక్క ఆలోచనతో ముందుకెళ్లారో అదే శాంతి మార్గాన్ని నేను కూడా ఎన్నుకున్నాను. ఆ మార్గంలోనే నేను విజయాన్ని సాధించాను. ఆ మార్గం ద్వారా ఇప్పుడు కూడా నేను ప్రజలందరి దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు చీరాల్లో ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చిందంటే ఆ మార్గమే కారణమని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో ఇలాంటి మా గొప్ప వ్యక్తికి మనం ఎంత చేసినా కూడా తక్కువే. ఈరోజు ఆయన 92వ జన్మదినం సందర్భంగా ఈరోజు మా నాయకులందరితో కలిసి వారిని గౌరవించుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తూ మీ ముందు నేను సెలవు తీసుకున్నాను.